ఏ కనిపించదు. దొరికింది దొరికింది. ఈ హీరో ఎవరు? ఎన్టీఆర్. ఇక బట్టలు కొనిచ్చేది ఎవరు? గట్టి చెప్పు. మా అమ్మ. పుస్తకాలు కొనిచ్చేది ఎవరు? మా నాన్న. నీకు బాగా లేకపోతే బాధగా మొట్టమొదటిగా బాధగా నీ పక్కన కూర్చొని హాస్పిటల్లో నీ దగ్గర కూర్చునేది ఎవరు? మా అమ్మ. ఇప్పుడు చెప్పు, నీ హీరో ఎవరు? ఎన్టీఆర్. రే మావా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. రే పండు, నువ్వు కూడా కూర్చో. అది కాదు మామ, నా హీరో ఎన్టీఆర్ కదా. సరే, నీ హీరో ఎన్టీఆర్, కూర్చో. రే మావా, ఏమైందని ఇప్పుడు? హే పోరా. బే చెప్పింది నేను అలాగనుకో. మరి ఇంకెలా ఉన్నది దింగే. బే ఈ ఒక్క అమ్మాయి కోసం బాధపడుతున్నావా? అది కాకపోతే ఇంకో అమ్మాయిరా. బాధపడుతున్నావా సరే, ఆ బాధ నువ్వు ఎందుకు నిలబెడుతున్నావు? తను నేను రేట్ చేసిందంటే నీలేదు తప్పు నాది కాదురా. నువ్వు తన వాడు కాదని అంతే. నువ్వు మార్చుకో. నీలో ఉన్న బెస్ట్ వెర్షన్లో నువ్వు ఉండు. ఏదో ఒక రోజు ఒక అమ్మాయి నిన్ను చూసి వీడు నా వాడే అని నీ దగ్గరకు వస్తుంది. ఆ ఛాన్స్ నువ్వు మిస్ చేయి. గుర్తుపెట్టుకో, లైఫ్లో ఒక అమ్మాయి నేను రిజెక్ట్ చేసిందని నిన్ను నువ్వు జీరో అనుకోవడం తప్పురా. అన్ని మర్చిపోయి లైఫ్ని హ్యాజువల్గా లీడ్ చేయరా. ఒక అమ్మాయి కోసం బాధపడుతూ కూర్చుంటే లైఫ్లో ఏం పీక్కుండా చివరికి మొగ్గుడిసిపోతావు.